మన దర్శనపల్లె అలాగే టెక్స్టైల్స్ కోరుతున్నాము. ఆఫీసర్ మేడం గారు ఎక్కడున్నా ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. ప్రతి జీవరాశికి మన భూమి ఎంతో ముఖ్యం. భూమి లేని రైతులు మనం సంబంధించిన ఏ అప్లికేషన్ చేస్తామని నేను చెప్పేది ఎవరి మీద అయినా పెడతారు వాళ్ళు కేసులు. వాళ్ళు చేసిందే అది. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం. నువ్వు ఒక్కడే కాదు తమ్ముడు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఏమంటే గత 5 సంవత్సరాల్లో ప్రశ్నిస్తే కేసులు పెడతాం. డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ మీద నువ్వు ఇంకా ఏం మాట్లాడతావు తమ్ముడు? బాబాయ్ గొడ్డలి పొట్ట జరిగింది, మరి నువ్వెంత? కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈరోజు దొరసానిపల్లి విలేజ్ లో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాం. మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు రెవెన్యూ సదస్సులకు నేను హాజరయ్యాను. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రజలు కూడా విశేషంగా వచ్చారు. ప్రజలు విశేషంగా రావడంతో పాటు వాళ్ళు ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరగని విధంగా ఈ 5 సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద 1B ఎక్కడం, మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి, మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఫోర్జరీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇలాంటి సమస్యలే ఎక్కువగా వచ్చాయి. మరి ఇక్కడ ఉన్న అధికారులు, రెవెన్యూ అధికారులు, జేసీ గారు, మరి ఇతర అధికారులు అందరూ ఉన్నారు. ఎండోమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తున్నారు. కొన్ని సర్వే చేసి చేయాల్సిన సమస్య కూడా సర్వే కూడా ఈరోజు వెళ్తున్నారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు 45 రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాలందరికీ, ప్రజలకు ఒక నమ్మకం. మా గ్రామంలోనే రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని చాలా మంచి ప్రభుత్వం, మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి రెవెన్యూ శాఖ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రజలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. మన రెవెన్యూ మంత్రి గారు ఒక కేబినెట్ లో ఒక విషయం కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి. సార్, మనం గ్రీవెన్స్ ప్రతి సోమవారము ప్రతి కలెక్టరేట్ లోనూ మనం పెడుతున్నాము, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోనూ పెడుతున్నాం సార్. ఈ సమస్యలు ఒక సోమవారం ఒక రోజు పెడితే సరిపోదు సార్. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు పెట్టకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేజర్ ఇష్యూస్ రెవెన్యూ సమస్యలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోపే అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4000 పెన్షన్ ఇచ్చాం, వికలాంగులకు 3000 ఉన్న పెన్షన్ 6000 చేశాం, 100% పెట్టడంలో 5000 ఉన్న పెన్షన్ 15000 రూపాయలు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, ఉచిత ఇసుక అన్నాం, అమరావతి పనులు మొదలైనాయి, ఒక పక్క పోలవరం మొదలైనాయి, రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో పల్లె పండుగలు మొదలైనాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నాం, ఉచిత ఇసుక ఇచ్చాం. అదే విధంగా పొలం పిలిచింది. రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారో, మంత్రులు ఎక్కడున్నారో, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, డిపార్ట్మెంట్ ఎక్కడుందో కూడా తెలియని సమయంలో ప్రజలు వాళ్ళు కూడా ఈ రోజు అధికారులు కూడా పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం దాచుకోవడం తప్ప చేసింది లేదు. ప్రజల్ని అప్పుల పాలు చేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాయలసీమ ద్రోహి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆ రోజు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారు. మరి రాయలసీమకు హైకోర్టు బెంచ్ తెస్తానన్నారు. మరి ఏమైనా తెచ్చారా అంటే నేను రాయలసీమ పులిబిడ్డ అన్నాడు. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ తెగిపోయిన అన్నమయ్య డ్యామ్, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది. అన్నమయ్య డ్యామ్ ఎందుకు తెగిపోయిందని ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు. సుమారుగా 42 మంది చనిపోయారు. ఆ 42 మంది చనిపోతే పరామర్శించడానికి కూడా రాని
ద్రోహి రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మాది మంచి ప్రభుత్వం, ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఒక పక్క రైతన్నులకు, ఒక పక్క మహిళలకు, ఒక పక్క యువతకు, ఒక పక్క పారిశ్రామికంగా సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలిసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తూ, మరి రాయలసీమకు కూడా డ్రోన్ హబ్ కూడా మన రాయలసీమకి రావడం, మరి హైకోర్టు బెంచ్ రావడం, మరికొన్ని పరిశ్రమలు కూడా మన రాయలసీమకే వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పరిశ్రమలు కనపడినా అది కనిపించేది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. గత 5 సంవత్సరాల్లో వచ్చిన పరిశ్రమలు పారిపోయేలా చేశారు గత ప్రభుత్వం వారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదనే విషయం మీకు అందరికీ తెలుసు. ఇది ఒక మంచి ప్రభుత్వం, ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకోబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సదస్సు అనేది మీకు సంబంధించిన భూమి, వ్యవసాయ భూమి, ఎక్కడైనా కూడా మీకు సర్వే నెంబరు మీ పేరుతో రిజిస్ట్రేషన్ ఉండి వేరే వాళ్ళ పేరుతో రెవెన్యూ రికార్డులలో ఉండడం, మీకు వేరే వాళ్ళ భూమి మీకు వచ్చి పై ఉండడము, ఈ మాదిరిగా అవకతవకలు జరిగినవన్నీ కూడా మనం రైతులందరికీ సర్దిద్దుకునేదానికి ఇది ఒక మంచి సదవకాశంగా రెవెన్యూ దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోనే అక్కడికక్కడ పోయి ఆ గ్రామాలలోనే అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు జరుగుతున్నాయి. కాబట్టి అన్ని గ్రామాలలో మీకు ఉండబడిన సమస్యలని రెవెన్యూ వాళ్ళు దృష్టికి వచ్చారు. తహసీల్దారు, ఆర్టీఓ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, విఆర్ఓలు మొత్తం స్టాఫ్ అంతా వచ్చినారు. కాబట్టి మీకు ఉండబడిన సమస్యను వారి దృష్టికి తీసుకొని పోతే వీలైతే సాయంత్రంలోనే పరిష్కారం చేసేదానికి అవకాశం ఉండే సమస్యలు కొన్ని ఉంటాయి. పొద్దుటూరు పట్టణంలో చాలామంది దొంగ రెవెన్యూ రికార్డులన్నీ పుట్టించినారు, దొంగ బోగస్ పట్టాదారులు పుట్టించినారు, దొంగ రిజిస్ట్రేషన్లు పుట్టించినారు. ఈ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఎవరైతే ఒరిజినల్గా రైతులు ఉన్నారో, గత 40-50 ఏళ్ల నుంచి ఎవరి అనుభవంలో ఉందో, చట్టరీత్యా ఎవరి స్వాధీనంలో ఉందో భూమి, ప్రతి అర్జీదారుడు పెట్టుకున్న ప్రతి అర్జీదారుడికి వాళ్ళ భూమి వాళ్ళకు తిరిగి ఇప్పించడం జరుగుతుంది. మీరు తెలియజేయండి ధైర్యంగా. పొద్దుటూరులో గతంలో ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంకా వారి బంధువులందరూ దోచుకున్నారు, దొంగ రికార్డులు సృష్టించినారు, ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రభుత్వ భూములు ఎవరెవరు ఆక్రమించుకున్నారు, ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నారు, ఇదంతా కూడా కాలువలు ఆక్రమించిన కూడా సర్వే జరుగుతున్నాయి. అవన్నీ కూడా అతి తొందరగానే బయట పెట్టడం జరుగుతుంది. మీరు కొంతమంది అమాయకులు రాయించుకున్నారు. అట్లా నాకు తెలిసిన వాళ్ళు కూడా 10-15 మంది ఉన్నారు. కాబట్టి మీరందరూ ధైర్యంగా వచ్చి మీ ఒరిజినల్గా మీ పేరుతో ఉండబడిన భూమిని ఏమాత్రం అమ్మకుండా పరాధీనం చేయకుండా ఉండి వాళ్ళ దగ్గరనే భూమి ఉండబడిన వాళ్ళందరూ ఈ రెవెన్యూ సదస్సుల్లో మీ యొక్క అభ్యర్థనలు తెలియజేసుకోండి. ఈ అభ్యర్థనలన్నీ తప్పకుండా పరిష్కరిస్తారు. అవసరం వస్తే మన జిల్లాలో 1 రోజు 2 రోజులు ఆర్డీఓ గారిని ఇక్కడనే ఉండమని కూడా చెప్పి ఈ సమస్యలు పరిష్కారం చేసేదానికి ఈ యొక్క రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వాన్ని గురించి మీకు అందరికీ తెలుసు, మన మాజీ ఎమ్మెల్యే గారి గురించి మీకు అందరికీ తెలుసు. మాజీ ఎమ్మెల్యే గారు పంచాయతీలు కానీ, భూములు కానీ, మట్కా కానీ, గుట్కా కానీ, క్రికెట్ పెట్టిందని ఎక్కడ ఇది వదిలిపెట్టిందే లేదు. కాబట్టి దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఎవరన్నా ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అర్జీని తీసుకొని చేయండి. తప్పకుండా ఎన్ని అర్జీలు వచ్చినా, ఎన్ని భూ సమస్యలు వచ్చినా అనేది సాయంత్రానికి ఒక రికార్డు అవుతుంది. ఆ రికార్డు ప్రకారం ప్రతి ఒక్కటి కూడా మేము కూడా లిస్టులు తీసుకొని అవసరమైతే జాయింట్ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, అవసరమైతే మంత్రి గారిని కూడా పిలిపించి మీ భూములు మీకు అందరికీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రతి ఎకరా భూమి, ప్రతి సెంటి భూమిని మీకు తప్పకుండా ఇప్పిస్తాం. రండి మీరందరూ ముందుకు. అంతే తప్పక మీరేదో పోలీస్ స్టేషన్కి పోవాలంటేనో, తహసీల్దార్ దగ్గరికి పోవాలంటేనో ఇవన్నీ ఎందుకు మన ఎందుకు లేమని చాలా అమాయకులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళను మధ్య పెట్టేకునే దళాలు కూడా ఉన్నారు. కాబట్టి ధైర్యంగా రండి. మీ సదస్సు, ఈ రెవెన్యూ సదస్సు ద్వారా మీకు తెలియజేసేది ఒకటే, ఎక్కడైనా అన్యాక్రాంతం జరిగిన వాళ్ళు ఎవరైనా ఉండి భూమి కోల్పోయిన వాళ్ళ సొంత చట్టబద్ధంగా వారి తర్వాత తండ్రులు ఇచ్చిన భూమి కోల్పోయిన వారు ఎవరైనా ఉంటారండి, వాళ్ళ భూమి వాళ్ళకి తప్పకుండా తిరిగి ఇప్పిస్తాం. అంతేగాని మీరందరూ ప్రభుత్వం వచ్చింది మీ దగ్గరికి ప్రభుత్వం వచ్చి అడుగుతుంది, అర్జీలు ఏంటి అని యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాం. పట్టాదారు పాస్బుక్లు ఎక్కిస్తాం, బియ్యంలో ఎక్కిస్తాం, సర్వే చేస్తాం. ఈ మాదిరిగా ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ చేయాలనుకుంటాను. కాబట్టి మీరు కూడా నేను ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నాను, మళ్ళీ ఇటువంటి అవకాశం మనకు రైతులకు రా. ఈ సమస్యలకు పూర్తి పరిష్కారం మా ఊరిలో దోసానిపల్లి గ్రామంలో మరొకసారి మాకు రెవెన్యూ తహసీల్దారు
రెవెన్యూ వాళ్ళతో మాకు పని లేదనే పరిస్థితి కల్పించే పరిస్థితిలో మీరు అందరూ కూడా ముందుకొచ్చి మీ అప్లికేషన్లు ఇచ్చి మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి.